టెన్స్ పోయాయి, అదర్వైజ్ వీ వుడ్ హావ్ షోన్ మచ్ బెటర్ రిజల్ట్స్. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు మనకి హై స్కూల్ స్థాయి నుంచి అంటే 8th 9th 10th అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. అండ్ ఓకే, బెటర్ స్టూడెంట్ అనేది మీరు ఎట్లా కేర్ తీసుకుంటారో వాళ్ళని ఇంకా మంచిగా బెటర్గా ఇంప్రూవ్మెంట్ ఎలా చేస్తారనేది ఒక ప్రతి స్కూల్కి ఒక ఐడియా ఉంటుంది. బట్ మీరు బిలో యావరేజ్ స్టూడెంట్ని ఆ స్టూడెంట్ పట్ల ఏ విధంగా కేర్ తీసుకుంటారు అండ్ వాళ్ళ విషయంలో ఎలాంటి అంటే వాళ్ళని ఇంకా షార్ప్ చేయడానికి మీరు ఎట్లాంటి కేర్ తీసుకుంటారు? ప్రతి స్టూడెంట్ ఇంటెలిజెంటే ఉంటారు. అంటే వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ అదే కదా, ప్రతి స్టూడెంట్ సేమ్ ఏజ్ 14 years 15 years వాళ్ళ 10th లో ఉంటారు. సో ఎవ్రీబడి విల్ బి ఇంటెలిజెంట్. కానీ వాళ్ళ నుంచి మనం రిజల్ట్ ఎలా రాబట్టాలి అంటే మెయిన్ రోల్ ప్లే చేసేది వాళ్ళను మోటివేషన్. వీ హ్యావ్ టు మోటివేట్ దెమ్. నువ్వు చదవలేవు, నీకు ఇది రాదు అని మనం అన్నాం అనుకోండి, బట్ డెఫినెట్ గా ఇంకా నాకు రాదు 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 అనే పదం మనకి అంటే పిల్లలకి అది మైండ్ లో కూర్చుండిపోతుంది. అలా కాకుండా నాన్న యూ కెన్ డూ ఇట్. ఇప్పుడు నేను ఎప్పుడైనా క్లాస్కి వెళ్ళినా మోటివేట్ చేసేది అదే. నాన్న మీరు హై స్కూల్లో ఉన్నారంటే దిస్ ఇస్ ద మెయిన్ రోల్. 8th 9th 10th అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ప్లస్ స్పెషల్గా 10th లో ఏంటంటే మీరు ఇక్కడ స్కూలింగ్ పర్ఫెక్ట్ చేసుకొని వెళ్ళారనుకోండి, యూ కెన్ ఎంజాయ్ యువర్ కాలేజ్ డేస్. అంటే అదొక మోటివేషన్ ఫ్యాక్టర్. దాన్ని మీరు కాలేజ్కి వెళ్తే ఇంత బాగా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు, మీ స్కూలింగ్ అయిపోయిన తర్వాత మీకు కలర్ఫుల్ లైఫ్ ఉంటుంది. ఇట్లాంటిది మనం ఎంకరేజ్ చేయాలి, కానీ భయపెట్టకూడదు. 10th అనగానే ఒక భయం, ఇంకా మీరు ఇది అయిపోయిందంటే మీరు ఇందులో ఫెయిల్ అయ్యారంటే ఏదో అయిపోతుంది, ఇందులో మార్క్స్ రాకపోతే ఏదో అయిపోతుంది, అట్లాంటి ప్రెషర్ అస్సలు ఉండదు. ఇక్కడ మా స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా, అంటే ఒక పేరెంట్ ఎలా కేర్ తీసుకుంటారో అలా కేర్ తీసుకొని వాళ్ళను ప్రతి అంశంలో వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ, స్పెషల్ గా మోటివేషన్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, మోటివేషన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు గైడ్ ఏ చైల్డ్. ఇన్స్టెడ్ ఆఫ్ వాళ్ళని భయపెట్టడం, అంటే నువ్వు చదవలేవు, నువ్వు చదువుతావు, నీకు ఇందులో ఎందుకు తక్కువ వచ్చా, ఇలా ఎందుకు అలా, నాన్న ఇలా చేసావు, ఇది కాదు నాన్న నువ్వు ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది రిజల్ట్స్, నీ ప్రెసెంటేషన్ చాలా ఇంపార్టెంట్, నీ హ్యాండ్ రైటింగ్ ఇంపార్టెంట్. ఇట్లాంటివి కొన్ని టిప్స్ మనం వాళ్ళకి చెప్పినట్లయితే డెఫినెట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ విల్ షైన్. ఓకే మ్యామ్, ఇప్పుడు ఈ కాకతీయ హై స్కూల్లో ఎడ్యుకేషన్ అనేది ఏ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ క్లాస్ వరకు ఉంది, అలాగే మనకి హాస్టల్ ఫెసిలిటీ ఏమన్నా ఉందా? హాస్టల్ ఫెసిలిటీ ఉంటే కనుక హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది? అండ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, కాకతీయ గ్రూప్ అనేది చాలా పెద్ద గ్రూప్ ఇన్ తెలంగాణ. ఓకే, అండ్ వీ హ్యావ్ మోర్ దెన్ 60 branches. ఇందులో కొన్ని బ్రాంచెస్ లో హాస్టల్ ఫెసిలిటీ ఉంది. అండ్ యాజ్ ఫర్ as మా బ్రాంచెస్ అంటే కొన్ని బ్రాంచెస్ లో అయితే ఫెసిలిటీ అలా లేదు, కానీ నర్సరీ నుంచి 10th వరకు ఎడ్యుకేషన్. ఇప్పుడు మాది నర్సరీ నుంచి ఉంది. మా పర్టికులర్ బ్రాంచ్ కాకతీయ నగర్ బ్రాంచ్ ఏదైతే అంటే నేను డీల్ చేస్తున్నానో ఆ పర్టికులర్ బ్రాంచ్ తీసుకున్నట్లయితే వీ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ నర్సరీ టు 5th. ఫస్ట్ 10 years బ్యాక్ స్టార్ట్ చేసాము. దెన్ వీ హ్యావ్ టేకెన్ ద పర్మిషన్ అప్ టు 7th. నౌ వీఆర్ 10th. అన్ని ప్రాపర్ నార్మ్స్, రూల్స్, రెగ్యులేషన్ తో, అంటే గవర్నమెంట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో అట్లాంటిది మొత్తం ఫెసిలిటీస్ తో, మా ఓన్ బిల్డింగ్స్. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ ఎ వెరీ బిగ్ ప్లే గ్రౌండ్. అదే కాకుండా ఏవీ రూమ్స్ అని, లైబ్రరీ, అట్లాంటి ప్రతి ఫెసిలిటీ మా పిల్లలకి ఇస్తూ ఇప్పుడు మా బ్రాంచ్ నర్సరీ నుంచి 10th వరకు వీఆర్ గివింగ్ ఎడ్యుకేషన్. ఓకే, ఇప్పుడు మన 8th 9th 10th పిల్లలకి ఐఐటి అని, జేఈఈ అని చెప్పి, ఒలింపియాడ్ అని కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ముందరనే ప్రిపేర్ చేపిస్తున్నారు. అలాంటివి ఏమైనా మీ క్లాసెస్లో జరుగుతూ ఉంటాయా? అసలు ఫౌండేషన్ కోసం అని చెప్పి మీరు ఏమైనా కొత్త కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందా మ్యామ్? ఓకే, అండ్ యాజ్ ఫర్ as అవర్ కాకతీయ గ్రూప్ ఇస్ కన్సర్న్డ్, అప్ టు 5th మాది సిబిఎస్ఈ కరికులం ఉంటుంది. అంటే సిబిఎస్ఈ కరికులం మీకు ఐడియా ఉంటుంది, ఫ్రమ్ బుక్ ఫ్రమ్ ఎనీవేర్ వీ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్ అట్లా ఉంటుంది. సో సిబిఎస్ఈ ప్యాటర్న్ ఫాలో అవుతాము. అండ్ 6th to 10th వచ్చేసి మాకు ఈ ఫౌండేషన్ కోర్స్ ఐఐటి కోర్స్ ఉంది అప్ టు 9th. దీంట్లో ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్, అంటే వాళ్ళు రేపు పొద్దున ఫ్యూచర్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కావాలి అనుకుంటే అపార్ట్ ఫ్రమ్ ద పోర్షన్ దే విల్ హ్యావ్ ద ఐఐటి సిలబస్ ఆల్సో. దానికి కూడా మాకు స్పెషల్ టీచర్స్ ఉంటారు, దే విల్ టేక్ ద ఐఐటి క్లాసెస్. ఇంకా అదర్ కాంపిటీషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి కదా మేడం, స్టేట్ వైడ్ కొన్ని కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి, లాంగ్వేజెస్ లో కానివ్వండి, లేదంటే వేరే ఇతర క్విజ్ లో కానివ్వండి, ఇట్లాంటి కొన్ని కాంపిటీషన్స్ జరుగుతాయి స్కూల్ స్టూడెంట్స్ కి. సో అట్లా మరి మీ తరపున, మీ స్కూల్ తరపున మీ పిల్లలు వెళ్ళి పార్టిసిపేట్ చేసిన క్విజెస్ కానీ, లేదంటే మీరు వాంటెడ్లీ కొంతమంది స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసుకుని అట్లా మంచి మంచి కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయించడం కానీ ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయి? యా, వి ఎంకరేజ్ మా అపార్ట్ ఫ్రమ్ ద ఎడ్యుకేషన్, అంటే రెగ్యులర్ కరికులం కాకుండా
వీ హ్యావ్ వెరీ స్పెషల్ యాక్టివిటీస్, చాలా మాకు స్పెషల్ యాక్టివిటీస్ ఉంటాయి. ప్లే అండ్ ఫన్ మెథడే ఉంటుంది. యాజ్ ఫర్ ఎస్ కాంపిటీషన్స్ ఇస్ కన్సర్న్, మీరు అడిగినట్టు నాసో ఎగ్జామ్ అని చెప్పేసి అది మేము రెగ్యులర్ గా కండక్ట్ చేస్తూ ఉంటాము. అపార్ట్ ఫ్రమ్ దట్ దే విల్ హ్యావ్ లైఫ్ స్కిల్స్, ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. మా టీచర్స్ కాకుండా లైఫ్ స్కిల్స్ టీచ్ చేసే వాళ్ళు కానివ్వండి, ఇంకా వేరే కొన్ని కోర్సెస్ ఉన్నాయి. అంటే ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఏంటంటే వాళ్ళు కమ్యూనికేషన్స్ ఎలా ఉండాలి, మారల్స్, ఎథిక్స్, వాల్యూస్, దీని మీద ఎక్కువ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి చెప్తూ ఉంటారు. అండ్ యాజ్ ఫర్ యాజ్ కాంపిటీషన్స్ ఇస్ కన్సర్న్డ్, వీ హ్యావ్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్, క్విజ్ అని కానివ్వండి, స్పెల్ బీ కానివ్వండి, స్పోర్ట్స్ యాక్టివిటీస్ అలాంటివి మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తూ, ఐ టోల్డ్ యూ లైక్ ఫన్ ప్లే మెథడ్ లో వాళ్ళు చదువుతూ ముందుకెళ్తుంటారు. ఓకే మ్యామ్, మరి పిల్లలు రిలాక్స్ అంటే జనరల్ గా టీనేజ్ వాళ్లే కదా, 8th 9th 10th అంటే టీనేజ్ వాళ్ళు. సో వాళ్ళకి కొంచెం మెంటల్ ప్రెషర్ అనేది కూడా ఎక్కువ తీసుకుంటున్నారు పిల్లలు చదువుల పట్ల. వాళ్ళని అలా బ్యాలెన్స్ చేసుకుంటూ, అదే ఒక మెంటల్ టెన్షన్ లా ఫీల్ అవ్వకుండా నార్మల్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ, మీరు బయట ఎవరినైనా స్పెషల్ ట్రైనీస్ ని పిలిపించి ఈ మోటివేషనల్ స్పీచెస్ కానివ్వండి, ఇట్లాంటివి మీరు కండక్ట్ చేస్తూ ఏమైనా ఉంటాయి?